హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకోసం నేను డైలీ 2-3 అవర్స్ వర్క్ చేసి మీకు నోటిఫికేషన్ అనేది సర్చ్ చేయడం జరుగుతుంది. కాబట్టి జస్ట్ మీరు చిన్న లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్. ఎవరు కూడా వీడియోని లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఫోన్పే కంపెనీ నుంచి మనకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మనకి డైరెక్ట్ మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. జస్ట్ మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే సరిపోతుందన్నమాట. పర్ ఇయర్ శాలరీ వచ్చేసి మనకి 4.5 ఎల్పిఏ శాలరీ ఇస్తున్నారు. ఎటువంటి ఫీ అప్లికేషన్ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదనమాట. మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ నోటిఫికేషన్కి వచ్చేసి. బోత్ ఏపీటీఎస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పాను కదా గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇంకా ముందుగా జాబ్ డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లయితే మనకి పొజిషన్ వచ్చేసి మనకి ఆపరేషన్ అసోసియేట్ అనమాట. అంటే మనకి వీకేవైసీ రోల్ అనమాట. అంటే మనకి కస్టమర్స్ యొక్క వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి మనకి ఫోన్పే కంపెనీ అనమాట. జాబ్ వచ్చేసి మనకి పర్మనెంట్ జాబ్ అనమాట. జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి బెంగళూరు వచ్చింది. అలాగే వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మాత్రం మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఇన్ఫర్మేషన్ వచ్చేసి శాలరీ చూసుకున్నట్లయితే మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి 35,000 శాలరీ అయితే ఇస్తున్నారు. అప్లికేషన్ మోడ్ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదనమాట. ఫీ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఫీ అప్లికేషన్ లేదు, మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ జాబ్కి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి 30 మార్చ్ 2025 అనమాట. అంటే మనకి ఈ మంత్ లాస్ట్ 30 వరకు మీకు ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 35 ఇయర్స్ ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం లేదనమాట ఏజ్ రిలాక్సేషన్లో. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ క్యాండిడేట్ వచ్చేసి మనకి ఇంటర్ లేదా మనకి డిగ్రీ పాస్ అవ్వాలన్నమాట ఖచ్చితంగా. అంటే మనకి 10+2+3 అనే ప్యాటర్న్ ద్వారా మనకి ఇక్కడ జాబ్కి మనకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే మీరు 10th, ఇంటర్, డిగ్రీ ఈ ప్యాటర్న్ మీద మీకు జాబ్ అనేది తీసుకుంటున్నారనమాట. ఓకేనా గైస్. అలాగే మనకి క్యాండిడేట్కి వచ్చేసి మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మనకి కస్టమర్ హ్యాండ్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకేనా గైస్. ఇంకా ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే మనకి 0 to 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి ఏదైనా మనకి ఫ్రెషర్ అయినా సరే పర్లేదన్నమాట, అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఫ్రెషర్కి వచ్చేసి మనకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా గైస్. ఇంకా మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మనం వీడియో కేవైసీ అనేది కస్టమర్స్ చేత కంప్లీట్ చేయించాలన్నమాట. అండ్ మనకి వీడియో కేవైసీలో మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పార్టిసిపేట్ చేసి మనకి కస్టమర్ చేత మనం కంప్లీట్ చేయించాలన్నమాట వీడియో కేవైసీ వచ్చేసి. ఇంకా మనకి ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మీరు వీడియో కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క రివ్యూ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే యొక్క కస్టమర్ క్వారీస్ అనేది మీరు ఖచ్చితంగా కనుక్కోవాలన్నమాట. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని కూడా మీరు సాల్వ్ చేయగలగాలి. ఇంకా మీకు పెండింగ్ కేవైసీ అప్లికేషన్స్ వస్తే మీరు విత్ ఇన్ టైంలో మీరు కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా గైస్. అలాగే మనకి రికమెండెడ్ ప్రాసెసింగ్ ఇంప్రూవ్మెంట్స్ అనమాట. ఒకవేళ మీరు కస్టమర్స్ ఏమైనా మీకు ఫీడ్బ్యాక్స్ ఇస్తే మీరు వాటి మీద కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మెయింటైన్ హై ప్రొడక్టివ్ ఎన్ష్యూరింగ్ విత్ క్వాలిటీ సర్వీస్ అనమాట. మీరు లాస్ట్లో వచ్చేసి మీకు గుడ్ సర్వీస్ అనేది మీకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా గైస్. ఇంకా మనకి రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, క్విక్ లెర్నింగ్ ఎబిలిటీ, కస్టమర్ ఫోకస్డ్ మైండ్ సెట్, స్ట్రాంగ్ టీమ్ ప్లేయర్, మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ, ప్రొఫిషియన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ, నాలెడ్జ్ ఆఫ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అనమాట. ఇవి వచ్చేసి మనకి రిక్వైర్డ్ స్కిల్స్ అనమాట. అంటే మనకి తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ వస్తే సరిపోతుందన్నమాట. ఈ 3 లాంగ్వేజెస్ మీకు వచ్చి ఉండాలి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. అలాగే మనకి సెకండ్ వచ్చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో క్యాండిడేట్స్ వాళ్ళకి రౌండ్ 3లో మీకు ఇంటర్వ్యూ చేసి మీకు
రౌండ్ 4లో మీకు కాల్ లెటర్ అనేది రావడం జరుగుతుందనమాట. అంటే మనకి ఇక్కడ 4 స్టెప్స్‌లో మీకు ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట. ఓకేనా గైస్. ఇది వచ్చేసి మనకి ఫోన్‌పే యొక్క డీటెయిల్స్ అనమాట. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలితే హౌ టు అప్లై అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్. ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్‌ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.